హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగొచ్చి శుక్రవారందండి. మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్రైడే అంటేనే పని ఎక్కువ ఉంటది కదండీ! ముందు రోజైతే ఈ పనులన్నీ చేసుకుంటే తెల్లవారితే పూజ చేసుకోవడానికైతే బావుంటదండి. నేనైతే గురువారం సాయంత్రమే ఇల్లంతా క్లీన్ చేసి మాపైతే పెట్టి చుట్టూరు క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి. కానీ వానొచ్చి అంతా పాడైపోయిందండి. మళ్ళా పొద్దున్నైతే మళ్ళా పనంతా స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసి లేచి మెట్లయి మాపెట్టి శుభ్రంగా ముగ్గు పెట్టి బాల్కనీలో కూడా మాప్ పెట్టి ముగ్గైతే పెట్టానండి. ముగ్గైతే చాలా బావుంది చూడండి. శుక్రవారం అంటేనే స్పెషల్ కదండీ! ముగ్గు కూడా చాలా బాగా కుదిరిందండి. వాతావరణం కూడా బాగుందండి. బయటైతే ముగ్గు పెట్టిన తర్వాత ఇంట్లోకైతే వచ్చి ఇల్లంతా క్లీన్ చేసి మళ్ళా హాలయితే మాపైతే పెట్టుకుంటున్నానండి. రాత్రి మొత్తం పనంతా అయిపోయిందనుకునేటప్పటికి పొద్దున్నే మళ్ళా పని పడిందండి. ఇల్లైతే నీట్‌గా చేసుకున్నానండి. ఇంట్లో చూడండి ఎంత నీట్‌గా ఉందో. మొత్తం క్లీనింగ్ అంతా అయిన తర్వాత ఫ్రెష్ అయితే అయ్యి, దేవుడి దగ్గరైతే మొత్తం క్లీన్ చేసి, దేవుడికి పూజైతే స్టార్ట్ చేశానండి. శుక్రవారం అంటేనే అందరికి స్పెషల్ కదండీ! ఎంత బాగా చేయాలి పూజ అని మనకు ముందే రోజే ఆలోచన పడతామండి. దేవుడి దగ్గర ఎంత సేవ చేసినా ఇంకా చెయ్యాలనే అనిపిస్తూ ఉంటది కదండీ! ఇవాళైతే శుక్రవారం పూజైతే నేను 7 దీపాలు వెలిగించుకొని, పూజైతే చక్కగా చేసుకున్నానండి. అలాగే ఉప్పు దీపం, కామాక్షి దీపం కూడా వెలిగించుకొని చేసుకున్నానండి. ప్రతి వారం ఇలాగే చేసుకుంటానండి. దేవుడి దగ్గర ఎన్ని దీపాలు వెలిగించినా, ఆ దీపాల వెలుగులో చూస్తే ఆ దేవుడిని మనసుకెంతో ప్రశాంతంగా ఉంటదండి. ఆ స్వామి, అమ్మవారిని ఆ వెలుగులో చూసుకుంటూ ఉండాలనే అనిపిస్తూ ఉంటదండి. ఎంతసేపైనా ఆ దేవుడి దగ్గర నుంచి లెగాలనిపించదండి. మన దగ్గర ఉన్న టైంలో దేవుడి దగ్గర ఎక్కువసేపు పూజ చేసుకోవడానికే మనం కేటాయించుకుంటాం కదండీ! అలాగే మనస్ఫూర్తిగా చేసుకుంటే మనసుకు కూడా ఎంతో సంతోషంగా, చాలా ఆనందంగా ఉంటదండి. నేనైతే పూజ చేసేటప్పుడే శుక్రవారం అయితే ఇలా ఉల్లి బౌల్లయితే పెట్టుకుంటా ఉంటానండి. అలాగే ఈశాన్యం మూలలో కూడా రాగి చెంబు, బయట ఒక రాగి చెంబు కూడా ఏర్పరచుకుంటానండి. అవి ఎట్టుకుంటే ఎంతో ఆనందంగా ఉంటాదండి నాకు. అలా పెడితే మనకు కూడా ఇంటికి చాలా మంచి జరుగుతూ ఉంటాదండి. పూజంతా అయిన తర్వాత స్టవ్ కూడా ఇలాగా బొట్లయి పెట్టుకొని ధూపమైతే యేసానండి. పూజ పని మొత్తం అంతా అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టుకొని తాగానండి. టీ అయితే తాగాక రాత్రయితే బజ్జీల పిండయితే నానబెట్టామండి. బజ్జీలయితే మార్నింగ్ యేద్దామని. ఆ బజ్జీలయితే టిఫిన్‌కైతే ఇవాళ పిల్లలకి బజ్జీలు వేస్తున్నామండి. మా ఇంట్లో అయితే బజ్జీలకైతే బాగా ఇష్టపడతా ఉంటారండి పిల్లలు. మీ ఇంట్లోని మీ పిల్లలు బజ్జీలకి ఇష్టపడతా ఉంటారండి? బజ్జీలైతే చాలా బాగా మెత్తగా వచ్చాయండి. టిఫిన్‌లన్నీ అయ్యాక వంటైతే స్టార్ట్ చేశానండి. ఎండకైతే కిచెన్‌లో ఉండలేకపోతున్నాం కదండీ! అందుకే వంటైతే సింపుల్‌గా ఇవాళ ఇలా చేద్దామని ముద్దపప్పు, రైసు, ఆవకాయ పచ్చడండి ఇవాళ మా ఇంట్లో స్పెషలు. ఆవకాయ అంటే సమ్మర్‌లో చాలా ఎక్కువగా బాగా తింటాం కదండీ! ఆవకాయ అయితే సమ్మర్‌లో తింటే వేడేనండి. కానీ ఆవకాయని చూస్తే తినకుండా ఉండలేమండి. అందులో ముద్దపప్పు, ఆవకాయ అయితే చాలా బాగుంటదండి కాంబినేషన్ రెండిట్లికి. భోజనాలన్నీ అయిపోయిన తర్వాతయితే ఈవినింగ్ అయితే మా పాప అయితే యూట్యూబ్‌లో చూసి బొబ్బట్లయితే చేద్దామని అయితే కుక్కర్ పెట్టి పప్పయితే పెట్టి బొబ్బట్లదయితే తోపైతే తయారు చేస్తుందండి. అలా ఒక్కొక్కటి పిల్లలు నేర్చుకుంటా ఉంటే వాళ్ళకి వంటలు అర్థమవుతాయి ఉంటాయి కదండీ! వాళ్ళు నేర్చుకొని చేస్తే వాళ్ళకి తృప్తిగా ఉంటది. మనము అయి తిన్న తర్వాత చాలా ఆనందంగా ఉంటదండి పిల్లలు ఎలా అయితే చేసి పెట్టారని. మా పాపైతే వంటల్లో అయితే ఎక్కువగా వెరైటీగా ఏమైనా ట్రై చేయాలని బాగా ఆసక్తిగా ఉంటదండి. కానీ అన్నీ అలాగే ఒక్కోటిగా నేర్చుకుంటా ఉంటదండి. నాకక్కడే చాలా సంతోషంగా ఉంటదండి. యూట్యూబ్‌లో అయితే చూసి నన్నైతే కొలతలైతే అడిగి బాగా చేసిందండి. బొబ్బట్లయితే చాలా బాగా వచ్చాయండి. ఫస్ట్ టైమ్ చేసినా బానే నేర్చుకుందండి. అలాగా ఒక్కోటి నేర్చుకుంటే పిల్లలు చాలా సంతోషంగా ఉంటదండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.